హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మనకి యాక్చువల్‌గా నా ప్రొఫైల్‌లో ఈ మధ్య విజిట్ షాప్ అనేసి వస్తుందనమాట. సో, దాని గురించి చాలామంది అడుగుతున్నారు. ఇది యాక్చువల్‌గా నేను ఎప్పుడో ఊరికే జస్ట్ అలా సరదాగా ఏదో టచ్ చేస్తుంటే కనిపించిందనమాట. చేసినప్పుడు సరే ఊరికే కలెక్షన్ లాగా పెడదామనేసి పెట్టాను. అది విజిట్ షాప్ లాగా కనిపిస్తుంది. ఆ విజిట్ షాప్ ఏంటి అనేది చాలామంది అడిగారు. అండ్ అది మనం పెట్టుకోవచ్చు. ఇదేంటనేది ముందు చెప్తాను అసలు ఫస్ట్. సో, ఇదేంటంటే విజిట్ షాప్ అంటే మనకేం షాపు ప్రొడక్ట్స్ అవసరంలా. మనం మనం కామన్‌గా యూజ్ చేసే ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో, మనం డైలీ యూజ్ చేస్తా ఉన్నామనుకోండి కొన్ని ప్రొడక్ట్స్‌ని. సో, ఆ ప్రొడక్ట్స్‌ని మనం మన ఛానల్‌లో పెట్టుకోవచ్చనమాట. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ కుకింగ్ ఛానల్స్ ఉన్నాయనుకోండి. కుకింగ్ ఛానల్స్ వాళ్ళు ఈ ఆవాలు, జీలకర్ర అని చెప్పి ఇవి ఉంటాయి కదా! శనగపప్పు, మినపప్పు ఇట్లాంటివన్నీ మనం పోపు దినుసుల్లాగా యూజ్ చేస్తూ ఉంటాం కదా! సో, అలాంటి ఛానల్స్ వాళ్ళు అవైనా సెట్ చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఉంటాయి కదా! సో, అట్లా అండ్ ఇప్పుడు ఈ ఛానల్ అనుకోండి, టెక్ ఛానల్ అనుకోండి. ఇలాంటి ఛానల్స్‌లో ఏంటంటే ఈ మైక్స్ గురించి కానీ, ట్రైపాడ్స్ ఇవన్నీ కూడా ఒక షాప్ లాగా పెట్టుకోవచ్చనమాట. అంటే వేరే వాళ్ళ లింక్స్‌ని మనం షేర్ చేస్తాము. సో, అట్లా నేను పెట్టాననమాట అది. సో, నేనేం ప్రొడక్ట్స్ పెట్టాననేది చూపిస్తాను. అవి ఎలా చేయాలి అనేది కూడా చూపిస్తాను. సో, ఫస్ట్ ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది నా టెక్ ఛానల్. సో, ఈ టెక్ ఛానల్‌లో చూడండి, ఇక్కడ విజిట్ షాప్ అనేసి ఉంది ఇక్కడ. సో, విజిట్ షాప్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి 3 ప్రొడక్ట్స్ యాడ్ చేశాను నేను. వీటిల్లో ఏంటంటే ఈ 3 ప్రొడక్ట్స్ అనమాట. అంటే నేను ఏవైతే యూజ్ చేస్తున్నానో అవి ఇక్కడ యాడ్ చేశాననమాట. ఈ 3 ప్రొడక్ట్స్‌ని కూడా ఎఫిలియేట్ లింక్స్ అనమాట ఇవి. అలాగే యాక్చువల్‌గా నేను ఈ ఛానల్‌లో కూడా పెట్టాను, చూపిస్తాను. ఓకే, వేరే ఛానల్ నుంచి చూస్తే కనిపిస్తుంది. సో, ఫర్ సపోజ్ ఈ ఛానల్‌లో చూపిస్తాను. ఇక్కడ విజిట్ షాప్ అని చూస్తే సో, నేను ఇవన్నీ కూడా పెట్టాననమాట. ఇందులోనేమో 4 ఐటమ్స్ పెట్టాను. ఇవేంటంటే సమ్ ఐటమ్స్ ఐ యూజ్ ఇన్ మై కిచెన్ అని చెప్పి నేను నా కిచెన్లో యూజ్ చేసే ఐటమ్స్ అన్నీ కూడా ఇందులో అయితే పెట్టానన్నమాట. అలాగే ప్రెస్టీజ్ కలెక్షన్, నేను ఎక్కువ ప్రెస్టీజ్ ఐటమ్స్ యూజ్ చేస్తాను. సో, నేను ఏవైతే యూజ్ చేస్తున్నానో అవి ఇక్కడ యాడ్ చేశాను. అలాగే పల్సెస్ నేను ఏదైతే యూజ్ చేస్తానో అవి ఇక్కడ అయితే పెట్టాను అనమాట. సో, ఇట్లా మనం పెట్టుకోవచ్చు. అండ్ దీనికి థంబ్‌నెయిల్ ఒకటి పెట్టుకోవచ్చు. థంబ్‌నెయిల్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఇది ఎలా చేయాలనేది చెప్తాను ఇప్పుడు. ఫర్ సపోజ్ ఈ ఛానల్ ఉంది. ఛానల్‌లో ఎర్న్ ఆప్షన్‌లో ఈ షాపింగ్‌కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను కాబట్టి కొన్నైతే ఇక్కడ కనిపిస్తున్నాయి అనమాట. ఇక్కడ చూడండి కలెక్షన్స్‌లో. ఇవన్నీ కూడా నేను పెట్టినవి. సో, ఇక్కడ నేను క్రియేట్ కలెక్షన్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ అప్లోడ్ కవర్ ఇమేజ్ అనేది మీరు ఇమేజ్ ముందే ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకుని పెట్టుకుని మీరు ఆ ఇమేజ్ అయితే పెట్టుకోవచ్చు ఇక్కడ. ఫర్ సపోజ్ ఇక్కడ పల్సెస్ అని చెప్పి పెడుతున్నాను. ఇక్కడ నాకు ఇదైతే ఈజీగా అయిపోద్దని నేను ఇదైతే ట్యాగ్ చేస్తున్నాను. మీరు ఏ ప్రొడక్ట్స్ కావాలంటే అది ట్యాగ్ చేసుకోవచ్చు. సో, జస్ట్ పల్సెస్ అని చెప్పి పెడుతున్నాను. అండ్ ప్రొడక్ట్స్ ఏం యాడ్ చేయాలి అంటే ఫర్ సపోజ్ టాటా సంపన్న్ ప్రొడక్ట్స్ యాక్చువల్గా బాగుంటాయి. సో, టాటా సంపన్న్‌లో ఫర్ సపోజ్ కొరియాండర్ పౌడర్ అండ్ టర్మరిక్, సరే ఊరికే జస్ట్ మనం చూపించడానికే కాబట్టి ఏదో ఒకటి యాడ్ చేస్తున్నాను. సో, ఇట్లా మనం జస్ట్ యాడ్ చేయొచ్చు అనమాట. 3 ప్రొడక్ట్స్ యాడ్ చేసినట్లు. ఇలా మనం ఎన్నైనా ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మీకు ఏ ప్రొడక్ట్స్ మళ్ళీ వేరే ప్రోడక్ట్ కావాలి అన్నా కూడా వేరే ఫర్ సపోజ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అని చెప్పి సెర్చ్ చేద్దాము. జింజర్ గార్లిక్ పేస్ట్ అని చెప్పి సెర్చ్ చేస్తే మనకి ప్రోడక్ట్ వస్తుంది కదా, జస్ట్ ప్లస్ డన్. సో, 6 ప్రొడక్ట్స్ యాడెడ్ ఇక్కడ. సో, డన్ క్లిక్ చేస్తారు. డన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సో, నేను ఊరికే పెట్టడమే కాబట్టి ఈ ఫోటో అయితే పెడుతున్నాను. జస్ట్ సేవ్ చేస్తున్నాను. సో, ఇలా సేవ్ చేసిన తర్వాత మనం డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత ఈ పబ్లిష్ అనే బటన్ హైలైట్ అవుతుంది. జస్ట్ పబ్లిష్ చేశారనుకోండి, పబ్లిష్ చేస్తే మనం ఏవైతే పెట్టామో ఆ ప్రోడక్ట్స్ అన్నీ కూడా కనిపిస్తాయి అన్నమాట. ఇదైతే నేను పబ్లిష్ చేయట్లేదు, సరిగ్గా ఏం పెట్టలేదు కాబట్టి. సో, ఇలా మనకు ఒక కలెక్షన్ లాగా అయితే కనిపిస్తుంది అనమాట. సో, ఫర్ సపోజ్ ఇది చూద్దాము. సో, ఇక్కడ చూడండి, దీనికి కూడా మళ్ళీ అనలిటిక్స్ కూడా చూసుకోవచ్చు. వ్యూ అనలిటిక్స్ కనుక క్లిక్ చేస్తే ప్రోడక్ట్ క్లిక్స్ ఎన్ని వచ్చినాయి ఏంటి అనేది కూడా, ఏ ప్రోడక్ట్స్ ఎన్ని క్లిక్స్ వచ్చినాయి అనేది కూడా మనకి ఇక్కడైతే కనిపిస్తుంది అనమాట. అలాగే దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ మనం వ్యూ ఆన్ యూట్యూబ్ అన్నాం అనుకోండి, ఇక్కడ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా వస్తాయి. ఫర్ సపోజ్ ఇది ఎవరన్నా కొనాలనుకున్నారనుకోండి, దీనిపైన జస్ట్ ఇలా క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఫ్లిప్కార్ట్లోకి అయితే వెళ్తుంది అనమాట. అండ్ దీని ద్వారా ఎవరైనా కొన్నారనుకోండి, నాట్ ఓన్లీ ఈ ప్రోడక్ట్కే కాదు,
ఈ ప్రోడక్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీని ద్వారానే వాళ్ళు వేరే వేరే ప్రోడక్ట్స్ చూసుకుంటూ వెళ్ళారనుకోండి, దాని నుంచి కూడా మనకు రెవెన్యూ అనేది వస్తుందన్నమాట. సో చూసారు కదా, మనకి ప్రోడక్ట్ ట్యాగింగ్లో చాలా మంచి ఇదైతే ఉందన్నమాట. కానీ వ్యూస్ ఎక్కువ వస్తేనే, వ్యూస్ ఎక్కువ రావాలి అండ్ జనాలు కొనాలి. సో కొంటే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, రీసెంట్గా మనకు వచ్చిన కొత్త అప్డేట్ అనమాట. అదేంటంటే ఏఐ ద్వారా ఆటోమేటిక్గా ట్యాగ్ అయిపోయేటట్టు ప్రొడక్ట్స్ ఏఐ ద్వారా. ఇది ఒక మంచి ఫీచర్ యాక్చువల్గా. సో అలా ట్యాగ్ అయితే కనుక మరీ మంచిది, ఎందుకంటే ఆటోమేటిక్గా ట్యాగ్ అవుతాయి కాబట్టి. అంటే ఆ వీడియోలో ఏవైతే కనిపిస్తున్నాయో అవన్నీ కూడా ఆటోమేటిక్గా ట్యాగ్ అవుతాయి అనమాట. అది మాత్రం మంచి ఫీచర్ యాక్చువల్గా. మీకు అర్థమైందని అనుకుంటున్నాను దీని గురించి. ఇంకేమన్నా డౌట్ ఉంటే కనుక, ఇది షాప్ పెట్టుకుంటే కనుక ఎవరైనా ఛానల్ విజిట్ చేసి చూస్తే బాగుంటుంది యాక్చువల్గా చూడడానికి కూడా. అండ్ ఎవరైనా కొన్నా కూడా మనకి ఎఫిలియేట్ రెవెన్యూ కూడా వస్తుంది కదా. ఈ వీడియోలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి, చెప్తాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.